హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఈ రోజు అయితే మనము పార్క్కి వెళ్తున్నాం అనమాట, వేరే పార్క్కి. ఎండ మంచిగా ఉంది ఈరోజు, వెదర్ చూడడానికి బాగుందనమాట. సో అందుకోసం అని చెప్పి సైకిల్ దొక్కుతా అంటే మా వాడు వెళ్తున్నాం. సైకిల్ బ్యాక్ సైడ్ వేసిన, సో ఆ క్లిప్ పెడతా. ఇక పొద్దు నుంచి సతాయిస్తుండే, ఒకటి పార్క్కి వెళ్దాం, ఇంకెప్పుడు వెళ్దాం అని చెప్పి. ఇక మేము రెడీ అయ్యేసరికి 12 అయింది, 12 బాగా అవుతుంది. సో వెళ్ళినాం అనమాట. చూపిస్తాను మీకు నేను, పిల్లలు ఎట్లా ఆడుకుంటారు ఇక్కడ. వెదరు అంటే బాగుంటే జనాలు ఎట్లా బయటకు వస్తారు, బాగాలేకపోతే అసలు ఎవరు కనిపించారు కదా మనకు రోడ్ల మీద. వెదర్ బాగుందనుకో జనాలంతా రోడ్ల మీద పడి తిరుగుతుంటారు అనమాట. సో ఈ రోజు నేను మీకు చాలా మంది ఇంగ్లీష్ పీపుల్ని చూపిస్తాను, ఎట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా హోల్ డే మొత్తం వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు. ఎండ వెళ్తే కథ జాగింగ్ చేస్తూనే ఉంటారు అనమాట. సో చూపిస్తాను నేను మీకు కొన్ని వింతల విశేషాలు అయితే చూపిస్తాను. అట్లనే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు గోల్డ్ కమ్మలు తెచ్చుకున్నాను. ఏంటంటే అన్ఫార్చునేట్లీ పాపకి ఒక జత, నాయన ఒక జత తెచ్చుకున్నా. కానీ దాంట్లో వెనకాల ఉంటాయి కదా గొట్టాల సీలలు, అవి మర్చిపోయినాయి, ఇద్దరి పడిపోయినాయి. సో వచ్చిన కాడి నుంచి ఆ కమ్మలు పెట్టుకోవడానికి పాసిబుల్ అవ్వలేదు. సో ఎక్కడన్నా గోల్డ్ షాప్ ఉంటే వెళ్ళి, అది నాకైతే సిల్వర్ కావాలి గొట్టాలు, అవే సీలలు దొరుకుతాయేమో ఎంక్వైరీ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా అక్కడ ఏమైనా తక్కువ ఉంటే చూద్దాం. అసలు గోల్డ్ రేట్ ఎట్లా ఉంది, ఎట్లా సేల్ చేస్తారు ఇక్కడ. అందరు అంటారు ఫారెన్ లో గోల్డ్ రేట్ తక్కువ ఉంటుంది అని చెప్తారు కదా. సో అదేం లేదు, నేను ఇంతకుముందు కూడా ఎంక్వైరీ చేసిన, గోల్డ్ రేట్ అంత తక్కువ ఏం లేదు. ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి సో ఎక్కువనే ఉంది. మేకింగ్ ఛార్జెస్ అయితే మోస్ట్లీ డబల్ ట్రిపుల్ ఉన్నాయన్నమాట. మనము కొన్న దానికంటే మేకింగ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. సో అందుకోసం అని ఎప్పుడు కొనలేదు. దీపావళి టైంలో నేను వెళ్ళిన ఒక రింగ్ కొనుక్కుందామని చెప్పి, చాలా ఎక్కువ అనిపించింది, అందుకోసం అనుకోలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే రాగా 24 క్యారెట్స్ అట్లా బిల్లా కొనుక్కొని దాన్ని మీరు ఇండియాకి వెళ్ళేటప్పుడు ఒక బ్రాస్లెట్ లెక్క ఏదన్నా కడం లెక్క చేపించుకొని తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఇక్కడ నుంచి కొనుక్కొని ఇంత అంటే కాస్ట్ కొంచెం ఎక్కువ పెట్టి కొనుక్కొని దాన్ని తీసుకెళ్లడం కంటే మన ఇండియాలోనే కొనుక్కోవడం బెటర్ కదా. ఇక్కడ వేసుకోవడానికి కొనుక్కోవాలని నేను అనుకున్నా, కానీ నాకు అది పాసిబుల్ అవ్వలేదు. సో చూద్దాం ఇప్పుడు ఎట్లున్నాయి ప్రైజులు. ఇప్పుడు ఎట్లున్నా కానీ మనకైతే సీలలు కావాలి. సో దాంట్లో కోసం అయితే వెళ్తున్నాం అనమాట. దాంట్లో కోసం అని చెప్పి వెళ్తున్నాము. ఇంకా నేను మీకు చూడండి కొంచెం ఏమంటారు ఎట్లా. నేను అసలు అష్ట గురించి చెప్పినా కదా అన్నీ, పెట్రోల్ పంప్ గురించి. కానీ అది చాలా మందికి చేరలేదు, దాన్ని సపరేట్ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. నేను చెప్పినా కానీ లెంతీగా చెప్పినా, సో షార్ట్ అండ్ స్వీట్గా కొంచెం చెప్తే వినే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, వాళ్ళకి కూడా అర్థమైపోతుంది కదా. ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు మనం అది అది పెట్రోల్ పంప్ది ఏమంటారు వీడియో తీసి కొంచెం తక్కువలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యేటట్టు చెప్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ వెళ్తున్నాం, గోల్డ్ షాప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ పార్క్కి వెళ్తున్నాము. ఇంకోటి ఇక్కడ సర్కస్ కూడా వచ్చింది, దాన్ని కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ అది ఇంకా స్టార్ట్ అయిందా కాలేదా మాకు కూడా సరిగా తెలియదు. ఇంకా ఇక్కడ సర్కస్లు నడుస్తున్నాయి. ఫారెస్ట్ ఫీల్డ్లో అయితే బాగా ఉండింది. దాన్ని బ్యాక్గ్రౌండ్ అదంతా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మేము సర్కస్కి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. గ్రేట్ కదా, ఇగో ఓపెన్ టాప్ ఇట్లా తిరుగుతారనమాట. వెదర్ మంచిగా ఉందంటే మొత్తం ఇంకా సినిమాలు చూసినట్టే, మనం హై క్వాలిటీ హై లెవెల్ సినిమాలలో ఎట్లయితే పబ్లిక్ ఉంటారో అట్లా ఉంటుంది అనమాట. ఓపెన్ టాప్ కార్లు వస్తాయి బయటికి, మనుషులు కూడా చాలా స్టైలిష్గా పాష్గా వస్తారనమాట, జాగింగ్ చేస్తారనమాట. నేను ఇంకా మీకు వెరైటీ దృశ్యాలు అయితే చూపించబోతున్నాను. లెట్స్ డూ ఫాలో. అండ్ చాలా మంది వీడియోని అయితే మొత్తం చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారు. కొంచెం చూస్తే కదా ఇన్ఫర్మేషన్ తెలిసేది మీకు కూడా. ఇక్కడ నియర్లో ఒక స్కూల్ ఉంది. సో స్కూల్కి చూడండి ఇట్లా బొమ్మలు వేసారు, స్టాచ్యూస్, చిన్నపిల్లల స్కూల్. సో ఇలా మనకి లైన్, స్కూల్లో పిల్లల లైన్ కట్టినట్టు మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవే ఉంది, ఇక్కడ నుంచి స్కూల్కి ఎంటర్ అయ్యేవే ఉంది. ఇది యాక్చువల్లీ స్కూల్. ఇక్కడ నుంచి మనకి స్కూల్లో బొమ్మలు ఉన్నాయి, బాగుంది కదా. ఇంకా కొన్ని స్కూల్ దగ్గర అయితే పెన్సిల్స్, రకరకాల పెన్సిల్స్ ఉన్నాయి కదా. బా వేరే ఇంకో స్కూల్ దగ్గర చూసినాం మేము, నువ్వు రాలేదు ఆ రోజు. నేను గ్రీష్ నాన్నగాడు వెళ్ళినాం. ఒక 1/2 కిలోమీటర్ అట్లా పెన్సిల్స్ వేసారు, బాగుంది కదా గ్రీష్.
సో అదనమాట. ఇప్పుడైతే మనం గోల్డ్ షాప్కి వెళ్తున్నాము. ఈ షాప్లో కూడా ఒకసారి పోవాలబ్బా, అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి దొరుకుతాయి, లైనింగ్లు అవి. ఇక్కడ ఒకటి లేడీస్, అదే అవునా, బంద్ చేసిందా? ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చినాము. గ్రౌండ్ అదే ఎగ్జిబిషన్ కదా, సారీ సర్కస్ దగ్గరికి అయితే వచ్చినాము. అన్ని పుష్పరాజ్ బండ్లు ఉన్నాయంట. నాన్నగారు చెప్తున్నాను, పుష్పరాజ్ బండ్లారా యుఎస్ఏలో ఇలాంటి లారీస్ ఉంటాయంట. సో నేనైతే ఎప్పుడు చూడలేదు, వింతగా ఉన్నాయి. అంటే పెద్ద ట్రక్ వెనకాల వచ్చి చిన్న క్యాబిన్ ముందర వచ్చింది. సరే కానీ రా, బాగున్నాయి కదా. అదేదైతే టెంట్ ఉందో ఆ టెంట్లో సర్కస్ జరుగుతుంది అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాతకి నేను మీకు ఇదే సర్కస్ చూపిస్తాను నేను మొత్తం మీకు. సో ఆ టెంట్ లోపల సర్కస్ జరుగుతుంది అనమాట. దీని ముందు మొత్తం మనకి కూర్చోడానికి డీజే మొత్తం ఇంకా రెడీ అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదు. సో అదనమాట సంగతి. సర్కస్ ఫస్ట్ ట్రాక్ టికెట్ హోల్డర్స్ ఓన్లీ. ఫాస్ట్ ట్రాక్ టికెట్ అంట, మరి ఏంటో తెలీదు. ఫాస్ట్ ట్రాక్ టికెట్ అంట, తెలియదు ఇంకా. టికెట్స్ అయితే ఏమో ఆన్లైన్లో మనకు ఆన్లైన్లో దొరుకుతాయా ఆఫ్లైన్లో దొరుకుతాయా తెలీదు. కానీ లారీలు చూడడానికి అయితే బాగున్నాయి. ఇంత ఆంజనేయులు ఇంత పెద్ద లారీలు సినిమాలో పెట్టినాం అనుకో, ఈ లారీ పోయేసరికి రౌడీలు ఇల్లు వచ్చిందా దానికే? అవును, ఆ లారీకే మళ్ళీ ఒకటి హౌస్ సెటప్, డబల్ ఇల్లు కదా, డబల్ స్టోరు ఇల్లు లాగా సెటప్ వచ్చింది. ముందేమో అదేం తెలుసు ఆంజనేయులు ఎంట్రన్స్ బాగుంది చూడు, ఫ్లవర్స్ ఉండి క్యాబిన్ లెక్క ఉంది. ప్లస్ చిల్ అవ్వడానికి కూర్చోడానికి కూడా ఉంది చూడు. మన ముందర క్యాబిన్ దాని ముందర మళ్ళీ మనకి అదే చైర్స్ ఉన్నాయి చూడండి. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇగో ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఇగో ఇక్కడ చైర్స్ ఉన్నాయి. అంత దూరంలో నువ్వు పోతే మా వాయిస్ వినిపిస్తలేదు. ఓకేనా, బాగుందా? సౌండ్ ఎక్కువ, ఫ్లైట్ సౌండ్. అవి ఇది ఫ్లైట్ లో అది అదా తెలియదు నాకు. సో ఇక్కడ చూడండి లారీకి ఎట్లా ఉందంటే, ముందు క్యాబిన్ ఉంది, 2 floors ఉన్నాయి. 2 floors మనకి అంటే స్టే చేయడానికి 2 floors ఉన్నాయి. ముందు క్యాబిన్ ఇచ్చిర్రు, ఫ్లవర్స్ ఉండేసి మంచిగా ఉంది. మళ్ళీ ముందు చిల్ అవ్వడానికి చైర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 2 చైర్స్, ఒక టేబుల్, అక్కడ ఒక 2 చైర్స్ టేబుల్ ఉంది. చాలా బాగుంది, సెటప్ మాత్రం మస్తు ఉంది. పే అంట. హౌ మచ్ అడిగిరా? ఆన్లైన్ బుకింగ్. ఓకే, సో ఆన్లైన్ బుకింగ్ చేయాలంటే లోకల్కి వెళ్ళాలి అంటే స్టార్ట్ అయిందా ఇది సర్కస్? జనాలు ఏం లేరు మరి. వాడు ఆన్లైన్లో పే చేయాలంటే బుక్ ఓహో, ఇందులో బుక్ చేసుకోవాలంటే టికెట్స్. సో చెప్తున్నాడు అతను. సో ఇది చూడండి, ఇది కూడా బాగుంది. కానీ ఇది బాత్రూమ్స్ ఉన్నట్టుందబ్బా. కాదు, పబ్బు. ఇది పబ్బు అట్లాంటిది. సో ఇక్కడ అన్ని చుట్టూ ఇట్లాంటి లారీలు పెట్టిరు. చాలా బాగుంది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అదే చెప్పాను కదా, అది అసలు ఎట్లా సూపర్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ రోజు అయితే వెళ్ళట్లేదు. సో జనాలు ఏం లేరు, నాకు తెలిసి స్టార్ట్ అవ్వలేదు ఇంకా పార్క్ వెళ్దాం పద. ఇంకా పార్క్ వెళ్దాం. లారీ సూపర్ ఉంది. అవును, అన్ని సెటప్. ఒక ఇల్లు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నట్టుంది అనమాట. ఒక లారీలో చూడండి ఎంత పెద్ద ఇల్లు, ఇంకా బాత్రూము, చిల్లవడానికి అలాగ రూము, పబ్బు రూము అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. కూర్చోడానికి
ఏ అట్లా బాత్రూమ్ అది కాదు మనకి, వాళ్ళు వాష్ చేస్తారు, బండిని వాష్ చేస్తారు, లోపల సామాన్లు ఏమో అడుగుతున్నట్టుంది అందుకోసం. చాలా బాగుంది కదా. జనాలు చూడండి ఎంత మంచిగా చిల్ అవుతున్నారో. సో అందరు మంచిగా ఎండ ఉంది కదా, మంచిగా అందరు మంచిగా వచ్చి హాయిగా కొంతమంది కార్పెట్ చేసుకొని సైకిల్ కూర్చున్నారు పిల్లలు. అరే నీ బాల్ తెచ్చుకున్నావు మంచిగా, కాసేపు ఆడుకుంటుంటిగా బాల్ తెచ్చుకుంటే కదా. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఈరోజు. చూడండి ఎంత పెద్ద పార్క్ అసలు, అబ్బబ్బబ్బా ఎంత మంది అయినా ఆడుకోవచ్చు, ఏం గేమ్స్ అయినా ఆడుకోవచ్చు పిల్లలకి. చాలా బాగుంది. ఈరోజు కూడా మాకు ఆఫ్ ఉంది సండే రోజు, సో అందుకోసం అని చెప్పి అందరం వచ్చాము. ఒక్కసారి నేను మొత్తం మీకు లుక్ అంతా ఒక్కసారి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు వచ్చి ఇక్కడ చిల్ అవ్వడానికి. ఇంకా నాకు తెలిసి కొంచెం అయితే ఇంకా మస్తు మంది వస్తారబ్బా కదా. ఇప్పుడే కొంచెం 11-1 అవుతుంది కదా, అంటే 11-12 అవుతుంది కదా. సో చాలా మంది వాకింగ్ జాగింగ్ మస్తు పిల్లలు అవుతారు ఇక్కడ జనాలు. గ్రీష్మకైతే సైకిల్ అస్సలు ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం బాగానే తొక్కింది, ఇప్పుడు అస్సలు రావట్లేదు. అందుకోసం అని చెప్పి ఇద్దరు పట్టుకొని మరీ తొక్కిస్తున్నారు. వస్తుందా నీకు? నువ్వు మళ్ళీ నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? తొక్కు. ఈజీగా ఉందా హార్డ్గా ఉందా? హార్డ్గా ఉందా? ఆయన ఆమె దొక్కితే తెలుస్తుంది ఈజీ హార్డ్. ఊకనే ఈజీ అంటే ఇక నేను చెప్పాను కదా జాగింగ్ చేస్తారని చెప్పి. చూడండి ఈ టైంలో ఎంత అవుతుంది, 12:30 అవుతుంది. ఈ టైంలో జాగింగ్ చేస్తున్నారు. మనకానేమో ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ జాగింగ్ చేస్తారు కదా, ఇక్కడ అట్లా కాదు, ఎప్పుడంటే అప్పుడు జాగింగ్ చేస్తారు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు జాగింగ్ చేస్తారు అనమాట. సమ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని జాగింగ్ చేస్తారు. సో గ్రీష్మ మెల్లమెల్లగా తొక్కుతుంది. నువ్వు ఎందుకు వదులుతున్నావురా? కళ్ళు కనిపిస్తాయి దానికి కూడా. నీకు ఎందుకు వదులుతున్నావు? ఇక్కడ అదే నేర్చుకుంటుంది మెల్లగా. ఇక మెల్లగా నేర్చుకుంటుంది గ్రీష్మ. మీ పిల్లలు కూడా సైకిల్ ఇప్పుడే నేర్చుకుంటున్నట్టయితే కామెంట్ చేయండి. నేర్చుకో. తొక్కని జరగదు నేను పక్క తొక్కని పాపం. ఎందుకంటే కాదు నువ్వు ఇంతకుముందు తొక్కినావు కదా మా ఇండియాలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు వస్తారా? సరే దీని దొక్కాలి నువ్వు. ఇది నేర్చుకుంటే నువ్వు స్కూల్ నుంచి నీకు క్యాబ్ బుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నువ్వే రావచ్చు ఓన్ గా. ఒకటి పెట్టు, అట్లా పెట్టదు. 2 పెడితే కింద పడతావు, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అది పెట్టు ఫస్ట్, అది పెట్టు కిందకి. ఇప్పుడు ఇంకోటి పెట్టు. రైట్ అంతే. భయపడకు, తక్కువ కింద పడ్డా సరే ఏం కాదు. కింద పడితే సైకిల్ వదిలేసి అటు పో. ముందు కూడా చూసుకోవాలి కదా గ్రీషు, నువ్వు ముందు చూస్తలేవు. చూడు ఇంకోటి పెడతాడు. ఆగురా, నీకెందుకు బాధ అవుతుంది. చాలా కష్టపడుతుంది గ్రీషు కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుందా ఉండదా చూడాలి. అట్లా పైకి అనుకోని. రైట్ తక్కువ. కిందికను, అది కిందికను, ఇది కిందికను ఫస్ట్. రైట్. ఇప్పుడు కాలు పెట్టి అది కూడా పెట్టుకో. అది కూడా పెట్టుకో. కుమాన్ గ్రీష్మ, కుమాన్ గ్రీష్మ, కుమాన్. చూడండి జాగింగ్ ఎట్లా వస్తారు చూడండి. వీళ్ళకి ఎంజాయ్గా ఎండ కొట్టిందంటే మొత్తం జాగింగ్ బ్యాచ్ అంతా దిగుతుంది అనమాట. ఎండ కొట్టకుండా జాగింగ్ చేస్తారు, కానీ ఎండ కొట్టిన రోజు ఎక్కువ జాగింగ్ చేస్తారు. గ్రీష్మ చాలా ఇది ఏమంటారు స్ట్రగుల్ అవుతుంది. సైకిల్ వస్తలేదు. నార్మల్గా చిన్న సైకిల్స్ తొక్కడానికి ఈజీగానే ఉంటాయి, కానీ గ్రీష్మకి ఎందుకో రావట్లేదు. అటే పైకి అటేవా. ఎందుకంటే అటే ఈజీగా ఉంటుంది. ఇటు మళ్ళీ ఎంతకెందుకు పోవడం, ముందు మస్తు స్పేస్ ఉంది. నేర్చుకోవా మరి? 2 months పడుతుందా నీకు? మరి నువ్వు వాడంటే ఖాళీగా ఉండేటప్పుడు 1 month నేర్చుకున్నాడు. మరి నువ్వు ఖాళీగా లేవుగా, స్కూల్కి వెళ్తున్నావు. ఒక్కసారి అట్లా లుక్ వేసుకో. అవేమనవు కానీ పట్టుకుంటు. డాడీ పట్టుకుంటాడు. తొక్కు. డాడీ పట్టుకో. సరే ఉండండి కానీ పట్టు.
కుక్కలు ఎక్కడ పోయినాయి ఇవాళ పట్టుకొని ఉన్నారు, నీకెందుకు భయం అయ్యేది? నువ్వు తొక్కు గ్రీష్మ, మీరు ఆ నుంచి వెళ్ళండి అబ్బా ఫస్ట్. ఆ తొక్కు. ఇలా గ్రీష్మ అయితే సైకిల్ అయితే లర్నింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వస్తుందో రాదో చూద్దాము. అంటే అట్లనే చేస్తుంటే వస్తుండొచ్చు. రారా కన్నయ్య మనం ఇక్కడ కూర్చుందా. మీకు అసలు నేను చెప్పడం మర్చిపోయినా, ఈ గడ్ల నుంచి చాలా చాలా మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి. చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవుపిస్తున్నాయి. ఇగో ఇలాంటి చెట్లకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. కానీ కొంచెం ఎక్కువ లేవు, కొంచెం తక్కువనే ఉన్నాయి. కొన్ని అరే అటు మస్తున్నాయి పారా. అవును అదే చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది అంటే ఫ్లవర్స్ అయితే చాలా వస్తాయి. ఇగో చూడండి చాలా బాగున్నాయి కదా, పెద్ద ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్. ఇలా చెట్లు అన్ని చోట్ల ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మొత్తం లుక్ వేసుకోండి, మీకు ఆడదాకా ఫ్లవర్స్ మంచిగా అవుపిస్తాయి. ఇంకా కొన్ని ఏరియాలో తెలుసారా కన్నా పర్పుల్ కలర్ ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయిరా. అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది. చూడండి ఎంత బాగుంది. ఇదనమాట పార్క్ అయితే. సో మీరు మొత్తం చూసేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మోస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే సర్కస్ చెప్పాను కదా, ఇగో మన బ్యాక్ సైడ్ అయితే సర్కస్ ఉంది. గ్రీష్మ బాగానే దొక్కుతుంది కష్టపడి. సో చూద్దాం నేర్చుకోదా. నేర్చుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో పెడతాను. సో తను ఎట్లా నేర్చుకుందని చెప్పి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్ని ఇట్లా ఈ సైడ్కి అన్ని ఫ్లవర్సే ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. పార్క్ బాగుంది. మేము వచ్చిన టైమింగ్ బాగుంది. ఎండ వెళ్ళింది కదా ఈరోజు, అందుకోసమనే చాలా బాగుంది అనమాట. అటు వచ్చేసి మెయిన్ రోడ్డు, ఇంకా ఇది సరౌండింగ్స్ మొత్తం ఇదనమాట. సో ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో అది కూడా వీడియో తీసి పెడతాను. సో లెట్స్ డూ ఫాలో. సో ఇప్పుడు ఈయన పార్క్లో సైకిల్ దొక్కుతుంటాడు అనమాట. అందుకోసమని బ్యాక్ ఉన్న సీట్లు కొంచెం ఫోల్డ్ చేసి సైకిల్ ఇలా పెట్టడానికి ట్రై చేస్తున్నా. అంజనీలు పడుతుందా పట్టదా చూడాలి. అయినా పడతలేదా? పట్టింది, ఇప్పుడైతే సైకిల్ పట్టింది. పార్క్లో సైకిల్ దొక్కుతారంట, అందుకోసమని బ్యాక్ ఉన్నట్టు అదే సీట్ ఫోల్డ్ చేసి సైకిల్ ఇలా పెట్టిర్రు. లాస్ట్కి జర్రా కానీ ఇద్దరు ఫస్ట్ డిక్ వేసినాక తర్వాత సీట్ సెట్ చేయి. పడతలేదా? అవతలంగా పోయి గుందుపోరా కొంచెం. ఇప్పుడు వేసేయి. మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నాయినా. వస్తాయి, వాళ్ళ అవసరం వాళ్ళది. ఏం బండ్లు వస్తాయి గిత్త తగ్గలేదు అంటే గిత్త తగ్గలేదు. ఇంపార్టెంట్ రోడ్ ఓకే అంటే ముఖ్యమైన ప్లేస్. ఎందుకు తలకాయ నొప్పి ఎందుకు చెప్పురా? అది ఏదో ఒకసారి ఇంట్లో పడి దిగిపోతే మనలో దానికి ఎందుకు చెప్పు? వదిలేసేరి ఇది పని. హాయ్ ఫ్రెండ్స్, గ్రీష్మకి అయితే మేము ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పించామన్నమాట. ఇక్కడ స్కూటర్లు అలాగే ఉంటాయి. సో తనైతే వన్ డేలో నేర్చేసుకుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. రోజు డైలీ స్కూల్కి దింపడం ఓకే ఆంజనేయులకి, కానీ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మేము ఊబర్ బుక్ చేస్తే మన ఇండియన్ కరెన్సీలో అయితే 1000 రూపీస్ పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి 20,000 పెట్టి ఇదైతే స్కూటర్ అయితే కొనడం జరిగింది. సో తనే వచ్చేస్తుంది రోజు ఈవినింగ్.
మార్నింగ్ తన ఆంజనేయులు డ్రాప్ చేశాడు, ఈవినింగ్ గ్రీష్మనే ఓన్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడైతే ఇంటి ముందర నడిపిస్తుంది మెయిన్ రోడ్ మీద, కానీ యాక్చువల్ అయితే మెయిన్ రోడ్ మీద నడిపియొద్దు, ఫుట్పాత్ మీద. ఇలా ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ మీద నడిపించాలన్నమాట. ఇక్కడ చాలామంది ఇవే స్కూటర్స్ అయితే యూజ్ చేస్తారు, నాకు తెలిసినంత వరకు అయితే ఇవే స్కూటర్స్ యూజ్ చేస్తారనమాట. సో ఈజీ అండ్ చాలా గుడ్గా ఉంటుంది. సో తర్వాతకి వచ్చేసి ఏంటంటే ఈ స్కూటర్లో లిమిట్ ఉంటుంది, ఇది బ్యాటరీ వెహికల్ అనమాట, మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది, ఎంత స్పీడ్ ఉంటుంది. దీనికి ఎన్ని 2 వీల్స్ ఉంటాయి అనమాట, ఇలా 2 వీల్స్ ఉంటాయి. ఇక్కడ చెప్పమ్మా ఆన్ ఆఫ్లు చెప్పు. ఇక్కడ స్పీడ్ మనం స్పీడ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. స్పీడ్ చాలా స్పీడ్, నార్మల్ స్లో ఉంది. మళ్ళీ దీనికి బెల్ కూడా ఉందా, కొట్టు ఒకసారి కొట్టు. బెల్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ లైట్ కూడా ఉంది, లైట్ బంద్ చేస్తారే కానీ లైట్ కూడా ఉంటుంది. సో ఆగమ్మా, ఇది ఉంది కదా, ఇది మనము ఇట్లా కింది కంటే స్టార్ట్ అయిపోతుంది, కొంచెం మూవ్ చేసి ఇది కింది కంటే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈయనైతే ఇంకా ఛార్జింగ్ పెట్టాలని చెప్తున్నా, ఛార్జింగ్ బ్యాటరీ వెహికల్ అని చెప్తున్నా. స్టాండ్ కూడా ఉంది, స్టాండ్ చూపెట్టాను, స్టాండ్ కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంది. పెద్దవాళ్ళు కూడా దీన్ని డ్రైవ్ చేయొచ్చు, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా. ఇది యాక్చువల్లీ పెద్దవాళ్ళదేను. సో 13 years ఉన్న వాళ్ళందరూ డ్రైవ్ చేయొచ్చు. వీడికైతే పర్మిషన్ లేదు, బట్ ఈయన జస్ట్ ఇక్కడ వరకు ప్రాక్టీస్, ఈయనకు అసలు పర్మిషన్ లేదు నాకు తెలిసి. 13 years అబోవ్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉందన్నమాట. సో చిన్నపిల్లలకి పర్మిషన్ లేదు, చిన్నది ఉంటుంది అంటే కాలుతో నెట్టేది ఉంటుంది కదా, అది మాత్రమే పర్మిషన్ ఉంది. ఇంకా పెద్ద వెహికల్ ఉంటుంది, దానికి మాత్రం లైసెన్స్ ఉంటుంది అనమాట. సో ఈమెకి అది అవసరం లేకుండా ఇది కొంచెం ఇంకా పెద్దగా అయిపోయింది. ఇంకా ఆయన చూడ ఎన్ని స్టంట్లు చేస్తుండో చూడండి. అందుకోసం అని ఇట్లాంటి తెలివిలేని పనులు చేస్తారని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. నీకు పర్మిషన్ లేదు కదరా, నువ్వు నడపొద్దు. సో ఫుట్పాత్ మీదనే నడపాలి, ఇలా రోడ్డు మీద నడపొద్దు. ఇప్పుడు వీళ్ళు ఇంటి ముందర గల్లీ కాబట్టి నడిపిస్తున్నారు, కానీ యాక్చువల్ అయితే ఫుట్పాత్ మీద నడపాలన్నమాట. వాడు నాకే టెన్షన్ అవుతుంది, వాడు వెళ్తుంటే అన్ని మనం స్టంట్లు వేస్తుంది. చూస్తున్నాను స్టంట్లు, అగో ఓవర్ యాక్షన్, అగో కూర్చుంటుండు, లేస్తుండు. సో ఇలాంటి వెహికల్స్ వద్దు నాన్న మెల్లగో కన్నయ్య మెల్లగా. ఇలాంటి వెహికల్స్ మీకు కూడా తెలిసినట్లయితే, మీరు కూడా చూసినట్టయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.